నేటి వాక్య పఠన భాగం మనం ఇప్పుడే చదివి విని ఉంటున్నాం. మరి అందులోనికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి ఎంతమంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారండి ఇప్పుడు? ఆర్ ఈ స్థలంలో కొన్ని ఎంతమంది యుఎస్లో ఉన్నారు ఇప్పుడు? అందరూ యుఎస్లో ఉన్నారా? ఎవరన్నా ఇండియాలో ఉన్నారా? యుఎస్లో ఉండి కూడా హారిక కోసం అన్నట్టు శ్రీను ఇండియాలో ఉన్నాడంట ఆల్రెడీ. సో మనం ఈ ప్రదేశానికి, ఈ రాజ్యానికి, ఈ నేషన్కి మనం రాకముందు మనం పుట్టి, మనం పెరిగి, మనం చదువుకుని ఉంటున్న ఆ ప్రదేశము, అక్కడి నుంచి సిద్ధపడి ఈ స్థలానికి రావటము, తిరిగి ఈ స్థలంలో నివాసం చేయటము మనమందరము ఆ అనుభవం ద్వారా వచ్చిన వారమే. అయితే మరి ఈ స్థలానికి రాకముందు మనం చేసిన సిద్ధపాటు అనేది ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటుంటే ఎన్నో విషయాలు మనం ఈ స్థలంకి రాకముందు నుంచే ప్రత్యేకంగా ఈ స్థలం గురించి తెలుసుకోవటం కానీ, లేకపోతే అమెరికాలో జరిగే పరిస్థితులు కానీ, లేకపోతే అక్కడ రూపాయి చెల్లదండి, అక్కడ డాలర్ చెల్లుతుంది. మరి అక్కడ ఉండే సమయం కూడా బహు వ్యత్యాసమైంది. ఇండియా సమయం ప్రకారంగా ఆ సమయాన్ని నేను పాటిస్తాను అని అంటే ఇక్కడ చెల్లదు కదా. మరి ఆ సమయ వ్యత్యాసాల గురించి కనుక్కుంటాం. మరి తిరిగి అలాగే అక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారు, లేక వారి పద్ధతులు ఏంటి, వారు ఏ రంగులో ఉంటారు, మనలాగానే ఉంటారా, లేకపోతే ఇంకా నల్లగా ఉంటారా, ఇంకా తెల్లగా ఉంటారా, ఇవన్నీ మనం ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం వాటిని గురించి తెలుసుకునే వారిగా, వాటి కొరకై సిద్ధపడే వారిగా ఉంటూ ఉంటాం. అయితే అదే అనుభవాన్ని మరి ఈ లోకంలో దేవుని యొక్క రాజ్య సిద్ధపాటు కలిగిన వారు కలిగి ఉండాలనేమో. మరి యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో దాదాపు 30% ఆయన ప్రకటించిన సత్యాల్లో దేవుని రాజ్యం గురించి, అలాగే పరలోక రాజ్యం గురించిన సత్యాలు ఆయన అనేకమైనవి మరి ఉపమానాల ద్వారా, మరి కొన్ని అయితే మరి డైరెక్ట్గా చెప్పబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన పరిచర్య ఆరంభించిన మొట్టమొదటి దినాల్లోనే మరి మొట్టమొదటి మాట బైబిల్లో లిఖింపబడినట్టుగా మనం దాన్ని కూడా గమనిస్తే, ఆయన దేవుని రాజ్య సంగతుల విషయమై ఎంత ప్రాధాన్యత కలిగి ఆయన పరిచర్య ఆరంభించారనేది మనకి బహు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతాం. 17వ వచనం. మొట్టమొదటిగా 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి భూలోకంలో ఉంటున్నప్పటికీ మరి ఆయన పరిచర్య కేవలం అంటే ఆయన వాక్య పరిచర్య ప్రత్యేకంగా ఈ లోకంలో 30 సంవత్సరములు కూడా ఆయన తన తల్లిదండ్రుల యొద్ద ఉండి కూడా మరి ఎంతో చక్కటి కుమారుడిగా బాధ్యత కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. మరి అయినప్పటికీ మరి ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన కొరకై నిర్ణయించిన పరిచర్య ఈ భూలోకంలో కొనసాగించడానికి మరి ఆయన బాప్తీస క్రమం ద్వారా మనము అదే రీతిగా బాప్తీసం పొందాలని ఆయన చూపించిన తదుపరి ఆయన పరిచర్య ఆరంభించిన దినాల్లో ఆయన ప్రకటించిన మొట్టమొదటి సత్యం మనం గమనిద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు, ఎప్పటి నుండి అనే మాట మనం ఆలోచించేస్తే ఆయన మొట్టమొదటిగా బాప్తిస్మం పొంది మరి ఆయన పరిచర్య ఆరంభించిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మరి ఆయన మొట్టమొదటి పదం ఆయన పరిచర్యలో ఆరంభించినది పరలోక రాజ్యము అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేని యొక్క వాక్యంలో మరి ప్రత్యేకంగా ఈ 4 సువార్తల్లో అనేకమైన ప్రభువారి యొక్క
బోధలు మనం చూస్తూ ఉంటాం. అయితే వాటన్నిటిలో ఆయా స్థలాల్లో పరలోక రాజ్యం అని, మరి ఆయా స్థలాల్లో దేవుని రాజ్యం అని చెప్పి కూడా మన కొరకు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రాబబలీ ఫర్ next couple of weeks, as long as possible, or as much as possible, we'll try to learn a lot of details into what are the secrets of kingdom of heaven. ఈ మాట మనం మత్తయి సువార్త మనకి చదవబడిన ఆ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పిన సంగతుల్లో మరి ఎన్నో ఉపమాన రీతిగా ఆయన ప్రకటించారని కూడా మనం ఇందాక అనుకున్నాం కదా. అందుకనే ఈ శిష్యులు మరి ఎందుకు ప్రభువా మీరు ఉపమాన రీతిగా మాకు చెప్తున్నారు, ఎందుకు స్పష్టంగా మరి వాటిని మాకు బయలుపరచట్లేదు, మరి అన్ని ఉపమాన రీతిగా అనే ఉపమాన అర్థం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉపమానంను లేకపోతే ఆ సామెతను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ we might not be able to understand it. అందుకనే శిష్యులు వాళ్ళు ఇదే ప్రశ్న వాళ్ళని యేసు ప్రభువారిని అడిగారు. 10-11 వచనాలు 13వ అధ్యాయం మత్తయి సువార్తలో 10-11 వచనాల్లో ఈ మాట మనం చదువుతాం. చాలండి. పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. దెర్ ఆర్ మిస్టరీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దేవుని యొక్క సువార్తల్లో ప్రత్యేకంగా యేసు ప్రభు వారి యొక్క బోధల్లో అవి మర్మాలుగా అవి అక్కడ ఉపమాన రీతిగా ప్రకటింపబడినాయి అన్నట్టు మనం చూస్తున్నాం. సో లెట్స్ ట్రై టు అన్ఫోల్డ్ ద సీక్రెట్స్ టుడే, లాట్ ఆఫ్ దెమ్ by the Spirit of God that is granted unto us. దేవుని ఆత్మ మనకు అనుగ్రహింపబడిన కారణంచే ఆ మర్మాలు గ్రహింపబడటానికి మనకి అనుగ్రహింపబడింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక వాటిలోని మర్మాలు మనం ధ్యానించుతూ ఉన్నప్పుడు మరి ఆ పరలోక రాజ్యంలో ఉండే సంగతులు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. మరి ఏ విషయాలు ఈ పరలోక రాజ్యం గురించి ధ్యానించుచుండగా మరి సాధారణంగా మనం బైబిల్లో పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం గురించిన విషయాలు ధ్యానింప మొదలు పెడితే ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన వారిగా ఉంటాం. మరి ఇందాక చదివిన భాగంలో 4వ అధ్యాయము 17వ వచనం ఇందాక మత్తయి సువార్తలో చదివాం కదా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టినని చూస్తున్నాం. అయితే ఇక్కడ పరలోక రాజ్యం గురించి యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే సమీపించి ఉన్నది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అట్ హ్యాండ్ అని చెప్పి, ఇట్ ఈస్ వెరీ నియర్ అని చెప్పి మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువారు ఈ మాట ప్రకటించి దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు గతించింది. మరి యేసు ప్రభువారు చెప్పిన మాట సత్యం కాదా? నియర్ అనే మాటకి గోపి గురించి మాట్లాడితే నాకు జాబ్ వస్తుంది, నా ప్రాజెక్ట్ వస్తుంది, తొందరలో వస్తుంది అని అంటే మరి మేబీ రేపో ఎల్లుండో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదండి. అయితే మరి యేసు ప్రభువారు సమీపించినది అంటే మరి ఆయన చెప్పిన మాటలో మరి 2000 సంవత్సరాలు అని చెప్పి మనం లెక్కేసుకోవాలా? సమీపించింది, ఇట్ ఈస్ నియర్, ఇట్ ఈస్ సో ఎట్ హ్యాండ్ అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎట్ హ్యాండ్ అంటే చేతికి తాకే అంత దగ్గరగా ఉంది అని చెప్పి మనకు అర్థం ఇస్తుంది కదా. మరి అంత సమీపించింది అని చెప్పి మనం యేసు ప్రభు వారి యొక్క మాటల ద్వారా విన్నప్పటికీ మరి 2000 సంవత్సరాలు గతించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా రాలేదా పరలోక రాజ్యం అనే మొట్టమొదటి ప్రశ్న మనకి ఎదురుపడుతూ ఉంటుంది. మరి ఇంకా కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు మనం గమనిద్దాం పరలోక రాజ్యం గురించి. మరి పరలోక రాజ్యం గురించి అనేకమైన ఉపమానంలో యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మరి ఒక ఉపమానంలో మనం ఈ సంగతి కూడా చూస్తాం. ఒక విత్తువాడు విత్తనములు వేయచు
విత్తువాని గురించి ఉపమానంకి వచ్చే ముందు ఇంకొకటి గమనిద్దాం మనం. ఒక్క నిమిషం. Let me tell you the reference. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఒక ఉపమానము మనం మరి నిన్నటి దినాన టీసీఎఫ్కి వచ్చి ఉంటే కూడా ఈ ధ్యానం ఈ ఉపమానం గురించి ధ్యానించడం జరిగింది. మరి నిజంగా ఈ ఉపమానంలో ఉన్న సారాంశం మీ ముందు ఉంచుతాను. మరి ఒక యజమానుడు, ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉంది అని చెప్పి, మరి ఆ ద్రాక్ష తోట కొరకు పనివారిని ఆయన ఉదయాన్నే వెళ్ళి మరి కొంతమంది కూలి వారిని పనికి పెట్టుకుని మరి 6 గంటలు మొదలుకొని 9, 12 మరి సాయంకాలం 5ంటికి కూడా ఆయన వెళ్ళి పనివారిని తీసుకుని వచ్చి మరి ఆయన ఆ పనివారికి 1 దేనారం చొప్పున ఒడబడి, మరి మొట్టమొదటిగా వచ్చిన వారికి 1 దేనారం చొప్పున ఆయన ఒడబడి చేసుకుని ఆ పనివారిని తీసుకొచ్చినట్టుగా ఆ ఉపమానంలో ఉంది. మరి ఆఖరి భాగంలోకి వచ్చేసరికి 5 గంటలు కూడా కొంతమంది పనివారిని తీసుకుని వచ్చి మరి ఆయన పనిలో వారిని తీసుకుని వచ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే వారితో కూడా ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పి ప్రకటించిన విషయం మనం చూస్తున్నాం. అయితే ఈ ఉపమానం దేనిని గురించి అని చెప్పి మనం పరిశీలిస్తే ఆ 20వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఈ ఉపమానం దేని గురించో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. మరి 20వ అధ్యాయం మొట్టమొదటి వచనం, చాలండి, అది పరలోక రాజ్యం గురించి చెప్పబడుతున్న ఉపమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. మరి అయితే ఈ ఉపమానంలో మనం గమనించాల్సిన సత్యం ఏంటి అని అంటే, పనివారు మరి 6ంటికి ప్రొద్దున్న బయలుదేరి పనికి వచ్చినప్పటికీ, లేక ఆ 5ంటికి సైతం వచ్చిన వారికి కూడా వారందరికీ ఒకే జీతం ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్నటి దినాన్న మనం కొన్ని విషయాలు దాంట్లో ధ్యానించడం జరిగింది. మరి ఈ భాగం మనం చదివిన తదుపరి మనకి తరచూ వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఎంత ఎక్కువ పని చేసినా కూడా, ఎంత తక్కువ పని చేసినా కూడా అందరికీ సమానమైన జీతమే దొరుకుతుందా అనే ప్రశ్నకు మనం వస్తూ ఉంటాం. మరి అలాంటి ఆలోచన కలిగి అంత ప్రయాసపడవలసిన అవసరత, లేకపోతే అంత త్వరగా పరలోక రాజ్యం విషయమై పడవలసిన అవసరత లేదు అని చెప్పి ఆ కన్క్లూజన్స్ వచ్చే పొరపాటు కూడా మనం పొందవచ్చు. అయితే మరి నిజంగా పరలోక రాజ్యం గురించి ఎక్కువ కాలం ప్రయాసపడిన వారికి, మరి తక్కువ కాలం ప్రయాసపడిన వారికి సమానమైన ఫలితం ఉంటుందా అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. మరి ఇంకొక భాగంలో మనం చూస్తాం, ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఇంకొక ఉపమానం, ఇది పరలోక రాజ్యం గురించే మనం ఒక మాట చదువుతాం. పరలోక రాజ్యం 14వ వచనం చదువుదాం. 25:14. చాలండి. అయితే ఈ ఉపమాన సారాంశం మీ ముందుంచుతాను. మరి ఇక్కడ 3 దాసులు ఉంటారు ఒక యజమానుడికి. ఆ 3 దాసులు, ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇవ్వబడిన వారుగా మనం చూస్తాం. అయితే మరి ఆ 5 తలాంతులు గలవాడు మరి ఎంతో ప్రయాసంతో 5 తలాంతులు 10 తలాంతులుగా హెచ్చించి ఆయన దాన్ని వాడినట్టు, మరి దాన్ని ఇన్వెస్ట్ చేసి తద్వారా 10 తలాంతులు లాభం పొందినట్టుగా మనం చూస్తాం. మరి అలాగే 2 తలాంతులు గలవాడు కూడా, మరి 2 తలాంతులు గలవాడు 4 తలాంతులుగా తాను కూడా వెచ్చించగలిగాడు. మరి ఆఖరిగా 1 తలాంతు గలవాడు ఆయన ఏం చేశాడు అని చెప్పి ఆలోచన చేస్తే, ఆ 1 తలాంతు దాసిపెట్టి తాను ఏమాత్రం ఆ తలాంతు వాడక తాను దాసిపెట్టిన వాడే మరి ఏ విధంగానూ యజమానుడికి ప్రయోజనకరమైన పని చేయకోకుండా ఉండిపోయాడు. మరి తిరిగి యజమానుడు వచ్చి లెక్క అప్పు చెప్పుకున్నప్పుడు మరి 5 తలాంతులు గలవాడిని
మరి 10 తలాంతులు గలవాడిగా తను చూచి తన విషయమై బలా మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి 10 తలాంతులకు 10 పట్టణాలకి ఆయన్ని అధికారినిగా చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే 4 తలాంతులు సంపాదించిన వారిని అతన్ని కూడా 4 పట్టణాలకి ఆయన అప్పగించి దాన్ని ఏలుమని చెప్పినట్టుగా నా సంతోషంలో పాలివాడవై ఉండుమని చెప్పి మనం చూస్తున్నాం. అయితే 1 తలాంతుల గురించి, మరి ఆ తలాంతు వాడక తను దాచిపెట్టిన అతని గురించి చెప్పబడుతున్న సత్యం ఏంటి అని అంటే, ఆ తలాంతు నువ్వు ఎందుకు సాహుకారుల దగ్గరకు పెట్టలేదు, లేకపోతే దాన్ని ఇంకొక రకంగా ఎందుకు బ్యాంక్లో అయినా మరి ఒక ఇంట్రెస్ట్ వచ్చే ప్లేస్లో పెట్టినా ఆ తలాంతు యొక్క ఫలం పొందేవాడు యజమానుడు. అయితే ఆ తలాంతు వ్యర్థంగా పోయినందున మరి ఆ దాసుడు చెడ్డ దాసుడా అని చెప్పి తాను శిక్షకు పాత్రుడైనట్టు మనం చూస్తున్నాం. మరి ఈ 2 ఉపమానములు పరలోక రాజ్యం గురించే చెప్పబడుతూ ఉన్నాయి. మరి మనకి ప్రశ్న రావచ్చు, మరి పరలోక రాజ్యంలో would we have rewards, or would there be fruit, or would there be reward onto the extent that we toil, the extent that we work, or would there be a same reward అని చెప్పి ఒక ప్రశ్నకు మనం పాత్రలం అవ్వచ్చు. కనుక సో we need to understand them. These are some questions that we will encounter when we try to look at understanding the mysteries of the kingdom of God. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మనం తీసుకొనక ముందు మరి ఇంకొక ప్రశ్న కూడా మనం గమనిద్దాం. మరి నేటి దిన భాగంగా మనం పరలోక రాజ్యం గురించిన రహస్యములు లేక మర్మాలు వాటిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇంత మటుకు 2 ప్రశ్నలు మనం గమనించడం జరిగింది. మొట్టమొదటిది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి, మరి సమీపించినది అని యేసు ప్రభువు చెప్పి 2000 సంవత్సరములైనా మరి ఇంకా రాలేదా అనే ప్రశ్న. రెండోది, పరలోక రాజ్యంలో ప్రయాసమునకు అందరికీ సమానమైన ఫలితం ఉంటుందా, లేకపోతే ఎవరి ప్రయాసమునకు వారికి తగిన ఫలితం ఉంటుందా అనే ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాం. మూడవది, పరలోక రాజ్యం గురించి మనం ఇంకొక భాగం యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు ఆ దినాల్లో ఉన్న సందర్భాన్ని మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాం. యూదులు అప్పటికే రోమా ప్రభుత్వపు చక్రవర్తిచే వారు బానిసలుగా మరి లేకపోతే ఆ రోమా ప్రభుత్వంచే వారు ఏలబడుతూ వారు దాసులుగా వారికి పన్ను చెల్లించుచు వారి యొక్క ఇనుప ఏలుబాటుకు వారు పాత్రలైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి స్థితిలో ఉండగా మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకత పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంటాం. వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, మీ కొరకు ఒక మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చినప్పుడు మీరు ఈ లోక సంబంధమైన ఎవరి యొక్క దాస్యత్వంలో మీరు ఉండవలసిన అవసరత లేదు. మరి ఆ మెస్సియా హీస్ నో అదర్ దాన్ హీస్ వన్ అమాంగ్ యూ. ఆయన యూదుల రాజుగా పుట్టి మీలో మరి ఆయన మీ మీద ఆయన తన రాజ్య పరిపాలన యుగ యుగాలకి స్థాపిస్తాడు అని చెప్పి ఆ ప్రవచనము ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మరి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నేజర్ అనే చక్రవర్తి ఆ దినాల్లో ఉండినప్పుడు మరి ఆ దానియేలుకు ఇవ్వబడిన దానియేలు యొక్క దినాల్లో మరి నెబుకద్నేజర్కు వచ్చిన ఒక దర్శనం లేక ఒక కళ, ఆ కళ భావంగా దానియేలు దాన్ని వివరించి చెప్పిన సత్యాలకి సంబంధించిందిగా ఉంటున్నది. మరి ఆ దినాల నుంచే వారికి ఈ ప్రవచనం అనుగ్రహింపబడింది. మీ కొరకు ఒక మెస్సియా వచ్చి తన రాజ్య స్థాపన చేసిన తదుపరి మరి తాను యుగయుగాలు తన రాజ్యం కొనసాగుతుంది, మరి ఇంకెన్నడూను మీరు బానిసలుగా ఉండవలసిన అవసరత లేదు అని చెప్పిన సత్యము ఆ ప్రవచనం కొరకు వారు ఎదురు చూచుచు ఉన్న దినాళ్ళు. యేసు ప్రభు వారు ఆయన భూలోకంకి వచ్చిన మొట్టమొదటిసారిగా భూలోకానికి వచ్చిన దినాల్లో ఆ దినాల్లో యూదులు ఆ రీతిగా ఉంటున్నారని చెప్పి
మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎరుగుదాం. అలాగే చరిత్ర కూడా అదే సంగతి మనకు చెప్తూ ఉన్నది. అయితే ఈ దానియేలు గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనించి దాని నుండి ఒక ప్రశ్న గమనించిన తదుపరి విల్ ట్రై టు అండర్స్టాండ్ we'll try to answer some of the questions that we picked up for the kingdom of God. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో మరి నెబుకద్నెజర్ చక్రవర్తి ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యం ద్వారా ఆయన యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేము నుంచి బానిసల్ని కొంతమందిని ఆయన మరి తన బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకుని వెళ్ళి అక్కడ ఈ దానియేలు మరి వారి యొక్క స్నేహితులైన షద్రక్ మెషక్ అబేద్నగో అనే వారు మరి రాజు యొక్క సామ్రాజ్యంలో జ్ఞానులుగా వారు పెరుగుతున్న దినాల్లో మరి నెబుకద్నెజర్కి వచ్చిన ఒక దర్శనం, ఒక కళ ఆయన మరిచినప్పుడు ఈ జ్ఞానులకు ఒక సవాలు విసిరిన సంగతి మనం ఎరుగుదుము. అయితే ఆ సవాల్ ఏంటంటే ఆ కళ యొక్క ఆ రాజు అయిన నెబుకద్నెజర్కి వచ్చిన కళ, మరి ఆ కళ భావంను జ్ఞానులుగా ఉన్నవారు వారు ఆ కళ చెప్పటమే కాక కళ భావం కూడా చెప్పాలి. తాను మరిచిన వాడిగా ఉంటూ ఉండగా మరి ఆ జ్ఞానులకి ఈ సవాలు వారికి ఇవ్వబడింది. ఒకవేళ వారు చేయకపోతే ఆ జ్ఞానులందరినీ హతమార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. అయితే మరి దానియేలు తన స్నేహితులు ఈ సవాలును తీసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి దేవుని ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దానియేలు నెబుకద్నెజర్ దగ్గరకు వచ్చి ఆయన ఆ కళ భావాన్ని వివరించుచు చెప్తున్న సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. చాలండి. మరి నిజంగా ఈ ప్రతిమ, ఈ దర్శనము దానియేలు మరి రాజైన నెబుకద్నెజరుకు ఆ కళ దేవుని నుండి తాను పొందుకున్న వాడై మరి ఆ దర్శన భావం కూడా ఆయన విడమర్చి చెప్పిన విషయం మనకి దానియేలు 2వ అధ్యాయంలో మనకి లిఖింపబడి ఉన్నది. మరి అయితే ఆ కళలో మనం లేకపోతే ఆ దర్శనంలో ఉన్న కొన్ని సత్యాలు మరి అవి ఎంతో గంభీరమైన సత్యాలుగా మరి నేటికి అవి వర్తించే సత్యాలుగా ఉంటూ ఉన్నాయి. ఎలాగూ నేటికి వర్తిస్తున్నాయి అని చెప్పి మనం గమనిస్తే మరి ఆ ప్రతిమ యొక్క వివరణ చాలా చాలా శ్రద్ధగా గమనించాలని కోరుతున్నాను. తల యొక్క భావం, ఆ ప్రతిమ లేకపోతే మొట్టమొదటి వచనం చదువుతున్నాను అక్కడ 31వ వచనం. తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. There is a big statue that was standing there. ఆ ప్రతిమకు శిరస్సు బంగారమయమైనదిగా ఉంది. మరి ఆ ప్రతిమ యొక్క రొమ్మును భుజములను వెండివిగా ఉంటూ ఉన్నాయి. వెండివి సిల్వర్. ఇట్ ఈస్ ద చెస్ట్ అండ్ ద షోల్డర్స్ దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ సిల్వర్ అండ్ ద హెడ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్. అండ్ దెన్ ఇంకా మనం మిగతావి కూడా గమనిద్దాం. ఉదరము తొడలు ఇత్తడివి అని చెప్పి మనం చూస్తున్నాం. తొడలు ఉదరము ఇత్తడివిగా లేకపోతే బ్రాన్స్ తో చేయబడినవిగా ఉంటున్నాయి. మరి మోకాళ్ళు ఇనుపవి, మరి పాదములైతే ఇనుము మట్టి కలిపి ఉన్న భాగంతో ఉంటూ ఉన్నాయి. అయితే ఈ ప్రతిమ రాబోయే సామ్రాజ్యాలకి అవి ప్రవచన పూర్వకంగా దేవుడు రాజైన నెబుకద్నెజర్కి అలాగే దానియేలుకి ఇచ్చిన దర్శనంగా మనం చూస్తూ ఉన్నాం.
ఇక రాబో సామ్రాజ్యంలో అన్నిటినీ గురించిన దర్శనం ఆ దినాల్లోనే నెబుకద్నెజర్కి దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ శిరస్సు అయి ఉంటున్న బంగారు శిరస్సు ఎవరూ కాక నెబుకద్నెజర్, ఆయన యొక్క చక్రవర్తి యొక్క పరిపాలన బాబిలోనియన్ ఎంపైర్ కి సాదృశ్యంగా ఉంటున్నది. మనం చరిత్ర గమనిస్తే కూడా there is a period in and around the age of probably 1000 BC where we see this Babylonian empire that was there. I'm sorry, it was around 500 BC that this empire was there. And అదే సమయంలో మరి తదనంతరం వచ్చిన ఎంపైర్ మనం గమనిస్తే మీడియో పర్షియన్ రూల్ వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో వెల్ అలైన్డ్ టు ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిఫ్లెక్ట్. సో అయితే ద సిల్వర్ పోర్షన్ విచ్ ఇస్ చెస్ట్ అండ్ దెన్ ద షోల్డర్స్ దే ఆర్ సింబాలిక్ టు ద మెడో పర్షియన్ రూల్. మాది పారసీకుల సామ్రాజ్యం అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ you will see this Medo-Persian rule which is after the Babylonian Empire, and after that came the Greek Empire which is what we see, which is symbolic to bronze. The thighs and the stomach area is symbolic to the Greek Empire, which we know Alexander the Great is part of that. He conquered the whole world and ఆల్మోస్ట్ ద హోల్ వరల్డ్ ఎట్ దట్ టైం. అయితే దాని తదుపరి 33వ వచనం మనం చూస్తున్నాం. మోకాళ్ళు ఇనుపవియు అని చెప్పి మనం చూస్తున్నాం. ద నీస్ వేర్ మేడ్ అవుట్ ఆఫ్ ఐరన్ అండ్ దట్ ఈస్ సింబాలిక్ టు ద రోమన్ ఎంపైర్. అండ్ ట్రూలీ ద రోమన్ ఎంపైర్ వాస్ అన్ ఎంపైర్ వేర్ దే రూల్డ్ విత్ ఐరన్. చాలా కఠినమైన ప్రభుత్వంగా రోమా ప్రభుత్వం సామ్రాజ్యం ఉంటూ ఉన్నది. మరి ఆఖరిగా ఇనుమును మట్టియు కలిసి ఉంటున్న పాదాలు అని చెప్పి చూస్తున్నాం. దట్ ఈస్ సింబాలిక్ టు ద లాస్ట్ ఎండ్ టైమ్స్ విచ్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ టుడే, వేర్ వీ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ కంట్రీస్ లైక్ US and the other countries, and there's some weak countries which is the clay. So the history and then the future of all the empires to come and the kingdoms to come has been shown to the king of Babylon, Nebuchadnezzar, and also to Daniel. And we also see another thing, that there is a stone, oka rayi, cheti sahayam leka tiyabadina rayi, aa inumu matti inka all this big statue whatever is standing there, it comes down and falls upon the feet. adi paadamul meeda padi mari aa pratimananta tuttuniyuluga it shatters the statues. The statues fall down. It falls down like into a small pieces kinda it gets shattered anamata. And that happens because of this rock or this one stone that comes. And what happens, ఆ తరువాత జరిగిన భాగం కూడా మనం చదివితే ఆ చిన్న రాయి ఈ ప్రతిమను విరగొట్టమే కాక అది మహాపర్వతంగా మారినట్టుగా కూడా మనం ఈ భాగంలో చదువుతాం. మరి ఆ క్రింద భాగంలో we read that in 35 verse, సర్వభూతలమంతా మహాపర్వతమాయను. It becomes a great mountain and ఒక గొప్ప పర్వతంగా అది మారినట్టు మనం చూస్తున్నాం. And that is no other thing than the kingdom of God which is going to come and be established on this world. And this is the prophecy which was given before 500 years before the time of Christ, and we see 2500 years have passed by, and this prophecy and there are prophecies related to the fulfillment of this prophecy which we see are already fulfilled. Like when is the end times ane maata manam పరిశీలిస్తే యేసు ప్రభువారికి ప్రశ్న కూడా వేయబడినట్టు, నీ రాజ్యం ఎప్పుడు వచ్చును ప్రభువా, ఈ పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని చెప్పి ప్రశ్న వేయబడినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు యేసు ప్రభువారు చెప్పిన కొన్ని చిహ్నాలు లేకపోతే కొన్ని సూచనలు మనం ఆలోచన చేస్తే 24వ అధ్యాయం
మత్తయి సువార్త 3వ వచనం నుంచి చదువుదాం.